ఎఫ్టీఎల్ ప్రాంతంలో గుడిసెలను నిర్మించుకున్న కొన్ని గుడిసెలు అయితే హైడ్రా అధికారులు రీసెంట్గా తొలగించడం జరిగింది. దాని గురించి అని ఇక్కడ ఉన్న ఒక వాళ్ళ నివాసాన్ని కోల్పోయిన ఆ గుడిసెలు కోల్పోయిన వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ ఒక దూరకు కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టు కట్టెలతోటి చేసుకున్నట్టు కనిపిస్తుంది. అన్న ఏ ఊరన్నా మీది? మాది ఇక్కడనే అన్న, లోకలే మాది. మేము వచ్చి కూడా 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం అన్న. వాళ్ళు 5 గంటలకు వచ్చారు. 5 గంటల నుంచి వచ్చి హైడ్రా వచ్చిందని చెప్పేసి గంట లోపల వచ్చేసి చెప్పేసి అన్నీ వచ్చేసి గంట లోపల మొత్తం కూల్చేసి వెళ్ళిపోయారు అన్న. అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటే అది కూడా అది కూల్చినాక ఇక్కడికి వచ్చి మొత్తం కూల్చేసి వెళ్ళిపోయారు. ఒక నోటీస్ ఇయ్యలో ఏమీ వారం రోజుల కింద వచ్చారు, ఫస్ట్ చూసేసి వెళ్ళిపోయారు. ఒక నోటీస్ కానీ ఏది ఇవ్వలేదు. మళ్ళీ ఆదివారం వచ్చేసి ఆ రోజు మొత్తం గులగొట్టేసి వెళ్ళిపోయారు అన్న. మీరు ఇప్పుడు ఏం చేస్తుంటారు ఇక్కడ? మేము మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాం అన్న. ఇక మేస్త్రి పని చేసుకుంటాం. వచ్చి 15 సంవత్సరాలకి వెళ్ళి ఈయన బతుకుతున్నాం. ఒక ఇన్ఫర్మేషన్ అని ఇస్తే వేరే ఇది ఇక్కడ కాకుండా బయట ఏదైనా స్థలం చూపిస్తానని అక్కడ కట్టుకొని తర్వాత ఒక గంట సేపు ఆగి సామాన్ తీసుకుంటామని అంటే కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చేసారు అన్న. అసలు ఏం సామాన్ ఉంచనివ్వలేదా ఇక్కడ? మొత్తం పూర్తి స్థాయిలో అది మీ సామాన్ తీసుకోకుండానే డైరెక్ట్ బుల్డోజర్ ఎక్కించేసారా? మొత్తం టీవీ అన్నీ ఉండే అన్న, వండుకొతిన సామాను, బియ్యం గియ్యం అన్నీ ఉండే. ఒక 2 నిమిషాలు ఆగండి సార్, మా సామాన్ అన్న తీసుకుంటామని చెప్పినా వినకుండా వచ్చేసి మొత్తం జేసీబీలతో 2-3 జేసీబీలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, హైడ్రాలిక్ ఒకటి డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది అదొకటి అంతా గుడిసెల మీద మొత్తం అటాక్ చేసిరన్న. మొత్తం ఎంతవరకు నష్టం వచ్చింది భయ్యా మీకు? నష్టం అంటే ఇప్పుడు మాకు పైపులు గీపులు అన్నీ తెచ్చుకో 1,00,000 రూపాయల వరకు వస్తుంది. కానీ గుడిసె చేసుకుంటే ఖర్చు మొత్తము దాంట్లో వండుక తినే సామాను ఉన్నాయి, బీరువా ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అవన్నీ మొత్తం కూలగొట్టినాక ఇప్పుడు నష్టం ఎవరు కట్టియాలి చెప్పనా? ఈ మధ్యలో వర్షం గిట్ల వచ్చినట్టు మనకు తెలుస్తుంది. వచ్చిందన్న, వచ్చి 3 రోజులు అయింది కూలగొట్టి సామాన్ అన్ని అక్కడనే పెట్టేసినాము. ఇక అక్కడ గణేష్ షెడ్ వేసుకున్నాం కాబట్టి అక్కడనే పెట్టేసినాము. అక్కడనే వానల్లో ఎక్కడో ఇక అక్కడనే వండుకున్నాము. ఇక దాని మీదనే ట్రాక్టర్ల మీద ఆ రోడ్డు మీదనే అక్కడనే వండుకొని తిని. గణేష్ షెడ్ ఉండే ఉండే అది దానికి కూడా టైం ఇచ్చారు, తీసేసారు జల్దీ అయిపోయినాక అని చెప్పేసి. అక్కడ విలాసులకేమో 45 రోజులు టైం ఇచ్చారు. మాకు ఒక గంట సేపు టైం నీకు ఏమవుతుంది అన్న రేవంత్ రెడ్డికి ఏమంటున్నా మరి? ఇప్పుడు అలా టైం ఇచ్చారు, మీకు టైం ఇవ్వలేదు కదా, దాని గురించి అని ఏమో మాకు కొంచెమైనా న్యాయం దొరుకుతుంది అని చెప్పేసి నేను నాకు హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కాడికి పోయినాం. ఆర్టీఓ ఆఫీస్ కాడికి పోయి ధర్నా చేస్తే కూడా ఆడ మమ్మల్ని గుంజి మొత్తం డీసీఎంలు ఎక్కిచ్చేసారు. ఇంకా 2 డీసీఎంలు తెచ్చిచ్చి ఆడ పెట్టేసారు అన్న. మొత్తం మమ్మల్ని ఎక్కిచ్చేసి 1/2 కిలోమీటర్ దూరం తీసుకుపోయి దింపేసారు అన్న. అది ఎంతవరకు న్యాయం చెప్పానా? ఒక 50-70 మంది వరకు పోయినామన్న మేము అందరము. మీరు ఏం డిమాండ్ చేస్తారు భయ్యా? మెయిన్గా వీళ్ళంతా గుడిసెలు మొత్తం కోల్పోయారు, మీకు ఈరోజు ఇల్లు లేదు అండ్ ఏం పరిస్థితి లేదు. ఇదైతే కరెక్ట్ ప్లేస్ కాదు కట్టుకోవడానికి. ఎందుకంటే ఇది ఎఫ్టీఎల్ పరిధి, ఒక చెరువుకు సంబంధించిన ప్లేస్. ఇది కరెక్ట్ కాదన్న. ఆయన చేసింది కూడా కరెక్టే. మాకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్తే ఇప్పుడు సరే ఆయన చేసింది కరెక్టే. మా సామాన్ ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు చెప్పండి అన్న? మా సామాన్ ఇన్ని గానం పోయినా కదా, ఒక 1,00,000 రూపాయలు విలువ చేసే సామాన్ ఉంటాయి. ఇంకా అక్కడ అన్నలే మొత్తం బండ్లతో ఒక బండి పోయింది మొత్తం దాంట్లోనే. అంతవరకు అవన్నీ 2 వీలర్ మొత్తం నజ్జిగేజ్ అయిపోయింది. అవి ఇప్పుడు ఆ నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు చెప్పండి అన్న? ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మనం కట్టిస్తుండే. ఇక్కడ ఓట్లు వేసిన రోజు అయితే వచ్చిండు, చేసుకురు, ఓట్లు కావాలి అది కావాలని వేయించుకుని లీడర్స్ వచ్చారు, వేయించుకోరు. కూలగొట్టిన తర్వాత ఎవరు రాలేదన్న. పాపం నిన్ననే సాయంత్రం వచ్చి అన్నం లేకపోతే అన్నం ఇచ్చిపోయారు, మాకు అన్నం ఇచ్చిపోయారు. ఇక్కడ కాకుండా ఇంకా అటు మొత్తం అందరికీ కూలగొట్టేసారు అన్న. ఎవరు కాకుండా ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ కాదు బాబు, అక్కడ కావాలంటే వేరే స్థలం మీకు చూపిస్తాము, అక్కడ కట్టుకోండి, ఇది మొత్తం ఎఫ్టీఎల్ ఉంది కూల్చేస్తామని చెప్పేసి మాకు ఏదో ఒకటి ఉంటుంది కానీ వచ్చారు. పొద్దుగాల 6:30కి హైడ్రా వచ్చింది, 7 గంటల లోపు చెప్పేసారు, మొత్తం కూలగొట్టేసారు. వాళ్ళకేమో 45 రోజులు టైం ఇచ్చారు. అక్కడనే ఆ బిల్డింగ్ వాళ్ళకేమో 15 రోజులు టైం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆదివారం వస్తారంట. మేమైతే తగ్గేదే లేదన్న, మేము కడుతూనే ఉంటాం, వాళ్ళు కూలగొడుతూనే ఉండండి. గవర్నమెంట్ న్యాయం చేసేంత వరకు ఇక్కడనే ఉంటామన్న. వచ్చేటప్పుడు అయితే ఓట్లు వేయించుకొని అంత న్యాయంగా చేసుకొని పోయారు. మాకు ఇంత అన్యాయం చేయడం అది తప్పన్న. మాకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేంత వరకు ఇక్కడనే ఉంటామన్న. ఇక్కడికి వెళ్ళి కదిలే పరిస్థితి లేదన్న. ఇది పరిస్థితి. వాళ్ళు గత 10-12 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకు 10 సంవత్సరాల నుంచి ఏ అధికారులు వచ్చి ఇక్కడ ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకుంటారు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ ప్రాంతంలో ఎందుకుంటారు అని చెప్పేసి ఎవరు అడగలేదు. ఓట్ల కోసం మాత్రమే
రాజకీయ నాయకులు మా దగ్గరకు వచ్చి ఓట్లు వేయించుకున్నారు, కానీ ఈరోజు మమ్మల్ని రోడ్డు పైన పడేసిర్రు. అసలు తినడానికి తిండి లేదు, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు. మేము చాలా వ్యవస్థలు పడుతున్నాం. ఎంతో ఇష్టం ఉండి మాకు ఏదో ఒకటి జీవనాధారం ఉంటుందని చెప్పేసి టీవీలు తెచ్చుకున్నాము, బైకులు తెచ్చుకున్నాం, వెహికల్ తెచ్చుకున్నాం, గిన్నెలు తెచ్చుకున్నాం. ఇవన్నీ రోడ్లపైనే పెట్టుకున్న పరిస్థితి. వాళ్ళకు ఒక్క ఆధారం లేకుండా అయిపోయింది. వాళ్ళు పని చేసుకొని బతికేటోళ్ళు, మట్టి పని చేసుకొని బతికేటోళ్ళు, కానీ వాళ్ళు ఈరోజు ఈ విధంగా రోడ్లపైన ఏం లేకుండా తయారు చేసిన పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. కొంత టైం ఇవ్వండి, మేము మా సామాన్లు తీసుకొని బయటికి వెళ్తామన్నా కూడా వాళ్ళు దాని గురించి అస్సలు పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు మనతో చెప్తున్నారు.